ఆకలిస్తుందా? ఉండు, నీకు బిస్కెట్లు తెస్తా. ఇగో బిస్కెట్లు తిను. ఏమైందిరా మళ్ళీ? బిస్కెట్లేవి? ఎవరున్నారక్కడ? కుక్క లాక్కొని పోయిందా? అందుకే బయటికి రావద్దన్నారా? దొంగ కుక్కలు పిల్లాడి చేతిలో లాక్కొని పోయాయి. ఇంకోసారి రాని కర్ర తీసుకొని కాళ్ళు ఇరగొడతా. లోనికి పోదాం రా. రా రా, ఏం కాదు, మళ్ళా ఇస్తారా? అమ్మయ్యా, బతికిపోయాను. చూసుంటే చచ్చేదాన్ని. చివరకు పని మనిషి చేత కూడా కుక్క అని తిట్టించుకోవాల్సి వచ్చింది. ఏం పరిస్థితి వచ్చింది నాకు. ఛా! సార్, ఏమైందయ్యా డ్రగ్స్ కేసు? ఇంతవరకు ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకోలేకపోయారు? సెర్చ్ చేస్తున్నాం సార్. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ట్రేస్ చేయలేకపోతున్నాం. ఇదేదో మామూలు చిన్న చితకా కేసు కాదు, డ్రగ్స్ వ్యవహారం. నిందితుల్ని పట్టుకోలేకపోతే మనల్ని హైయర్ అఫీషియల్స్ పట్టుకుని నిలదీస్తారు. అన్ని చోట్ల నిఘా పెట్టాం సార్. బార్ మీద రైడ్ జరిగిందని తెలిసిన వెంటనే ఆ గీత ఎవరికీ దొరకకుండా పారిపోయింది. కేసు కోర్టుకు వెళ్ళాక లాయర్ ద్వారా బయటికి రావచ్చు. తనంతట తాను వస్తే మన డిపార్ట్మెంట్ గొప్పతనం ఏముంటుంది? అందరూ మనల్ని చేతకాని వాళ్ళ కింద జమ కడతారు. అసలు ఎంతకు ఆ గీత ఎవరు? తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇండస్ట్రియలిస్ట్ సింధుజ గారి డాక్టర్ అని తెలిసింది సార్. సింధుజ గారికి ఆవిడ భర్త సీను గారికి చాలా మంచి పేరు ఉంది సార్. ఎన్నో బిజినెస్లు అవి ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడా క్రిమినల్ హిస్టరీ అంటూ లేదు. వాళ్ళ ఫ్యాక్టరీలో కూడా ఎక్కడా చిన్న గొడవలు కూడా జరగలేదు సార్. అంతా క్లియర్గా ఉంది. అంత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయికి ఇలాంటి బుద్ధులేంటయ్యా? పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ ఇలా డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి? సింధుజ గారి నుంచి అధికారం గీతకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాతనే కంపెనీ ప్రతిష్ట, వాళ్ళ పేరు ప్రతిష్టలు బాగా దిగజారిపోయాయి సార్. ఆ గీత భర్తతో విభేదాలు రావడంతో అతనికి దూరంగా ఉంటుంది. రోహిత్ అనే వ్యక్తితో కలిసి ఈ బార్ అండ్ రెస్టారెంట్ మొదలుపెట్టింది. సిటీలో అన్ని చోట్ల బ్రాంచ్లు ఓపెన్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ డ్రగ్స్ దందా ఎంతకాలం నుంచి జరుగుతుందో ఎంక్వైరీ చేశారా? అందులో భాగంగానే పూర్తి ఆధారాలు తీసుకున్నాం సార్. అందులో తేలిన నిజం ఏంటంటే ఈ మధ్యనే ఆ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్షిప్ చేంజ్ అయింది. ఇప్పుడు ఆ బార్కి అసలు ఓనర్ రోహిత్ అనే వ్యక్తి. అవునా? ఆ విషయం ఎవరికి తెలియకుండా రోహిత్ దాచాడు. అందరూ ఓనర్ ఎవరంటే గీతానే చెప్తున్నారు. అందుకే ఆవిడ్ని అరెస్ట్ చేయాలనుకున్నాం. కానీ అసలు ఓనర్ రోహిత్ అని తెలిసింది. దాంతోపాటు బారుకు సంబంధించిన అన్ని డీలింగ్స్ ఆ రోహిత్ చూసుకుంటున్నాడని తెలిసింది సార్. మరి అతన్ని వదిలేసి
ఆ గీతను పట్టుకుంటే ఎలాగయ్యా? ఆవిడ్ని పట్టుకున్నా సరే మనకు తెలిసేదేం ఉండదు. బహుశా ఆ గీత కూడా తెలియకుండా ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉండొచ్చు. ముందు ఆ రోహిత్ని కస్టడీలోకి తీసుకోండి. అతన్ని పట్టుకుని నిలదీస్తే అసలు విషయం తేలుతుంది. ఇమీడియట్గా అతన్ని కస్టడీలోకి తీసుకోండి. అలాగే సార్. మరి ఆ గీతను ఏం చేయమంటారు? ఓనర్షిప్ చేంజ్ అయిందన్నారు కదా. డ్రగ్స్ దొరికేటప్పటికి ఓనర్ ఎవరైతే వాళ్ళనే అరెస్ట్ చేయాలి. ఎస్ సార్. తొందరగా వెళ్ళు, తొందరగా వెళ్ళు. పట్టుకోండి. ఏ ఆగు. కానిస్టేబుల్స్ రండి. ఏ ఆగు. సార్ ఎటో తప్పించుకుని పోయినట్టున్నాడు సార్. అవును, అందరూ తల దిక్కున వెతకండి. వాడు ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు. ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కొని ఉంటాడు. వెళ్ళి వెతకండి. వెళ్ళండి.
రోహిత్ లొంగిపో, లేదంటే షూట్ చేయాల్సి వస్తుంది. కానిస్టేబుల్స్, హ్యాండ్స్ అప్ రోహిత్, డోంట్ మూవ్. అరెస్ట్ చేయండి. తీసుకెళ్ళండి. అబ్బా, ఈ ఎండకి చచ్చేలా ఉన్నాను. హాయిగా ఏసీ రూముల్లో ఏసీ కారుల్లో తిరిగేదాన్ని. చివరికి నా పరిస్థితి ఎలా తయారైంది? ఇదంతా రోహిత్ వల్లే. అసలు వాణ్ణి ఎప్పుడో కట్ చేయాల్సింది. అనవసరంగా ఇన్ని రోజులు భరించాను. గీతా బార్ అండ్ రెస్టారెంట్ కేసులో కొత్త మలుపు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటి సీను? తొందరగా రండి. గీత గురించి న్యూస్లో చెప్తున్నారండి. నా గురించా? ఏం చెప్తున్నారు? ఏమైంది సీను? చూడండి అమ్మాయి గారు, గీతా బార్ అండ్ రెస్టారెంట్ లో డ్రగ్స్ పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కేసు కొత్త మలుపు తీసుకుంది. డ్రగ్స్ కలకలం సృష్టించిన ఈ కేసులో బార్ ఓనర్ అయిన గీతని అరెస్ట్ చేయాలని పోలీసులు వెతుకుతోండగా కొత్త విషయం వెలుగు చూసింది. ఆ బార్కి అసలు ఓనర్ రోహిత్ అనే వ్యక్తి అని, అతనే కీలక నిందితుడు అని పోలీసులు తెలిపారు. ఈ రోజు పోలీసులు రోహిత్ ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు విషయంలో నార్కోటిక్స్ అధికారులు రోహిత్ ను ప్రత్యేకంగా విచారించనున్నారు. అమ్మయ్యా, అయితే నేనిక బయటపడినట్టే. నాకు తెలియకుండా బార్ని రాయించుకుంటావా రోహిత్? మంచి పనైంది. నేను బతికిపోయాను. చూసారా అమ్మాయి గారు, గీతకు అదృష్టం ఎలా కలిసి వచ్చిందో? ఏ ఇబ్బంది లేకుండా కేసు నుంచి బయటపడిపోయింది. దేవుడు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తూ ఉంటాడు సీను. అందులో ఇదొకటి. ఈ దెబ్బతో గీత జైలుకు పోతుంది అనుకున్నాను, కానీ ఆఖరి నిమిషంలో తప్పించుకుంది. నిజంగా గీతకి జైలు శిక్ష పడుంటే నేను చాలా సంతోషించేదాన్ని. ఒక్కసారైనా దానికి శిక్ష పడాలి. ఆ శిక్ష అనుభవించేటప్పుడైనా కనీసం తను చేసిన తప్పులు పాపాల గురించి ఆత్మవిమర్శ చేసుకుని ఉండేది. భలేవారమ్మాయి గారు, అలాంటి వాళ్ళకి ఆత్మవిమర్శలు కూడా ఉంటాయో చెప్పండి? అంతలా ఆత్మవిమర్శ చేసుకునే మనిషి అయితే మనల్ని ఇలాంటి పరిస్థితులు ఎందుకు పడేస్తుంది చెప్పండి?
మనం ఇంట్లోంచి ఎందుకు రావాల్సి వస్తుంది? ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేది? దుర్మార్గులకి రాక్షసులకి ఆత్మ విమర్శలు, చేసిన తప్పులకి రియలైజేషన్స్ ఉండవండి. ఎన్ని మాటలు అంటున్నారు చెప్తా. మీరింతకింత ఏడ్చేలా చేస్తా. నిన్నటి దాకా నా బతుకేంట్రా అని ఏడ్చాను. రేపు మీ బతుకు బయటికి ఏడుస్తా. ఆ దుబాయ్ మేడం చల్లవ వల్ల ఈ ఇంట్లో ఉన్నారు. ఈ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తా. గీత, ఏంటి రోహిత్ ఇది? అంతా నీకోసమే గీత. పోలీసులు నిన్ను అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం నేరం నా మీద వేసుకున్నాను. నాకు ఏమైనా పర్వాలేదు, నీకు మాత్రం ఏ కష్టం రాకూడదు. అవునా? అందుకేనా నాకు తెలియకుండా బార్ని నీ పేరున రిజిస్టర్ చేయించుకున్నావు? అదే గీత, నీకు చెప్పాను కదా నీ మీద కేసు రాకూడదని. నోర్మై, నీ గురించి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇంతకు ముందే నాకు తెలియకుండా బార్ అండ్ రెస్టారెంట్ రాయించుకున్నావు. అది బయటికి రాకుండా దాచిపెట్టావు. నాకు తెలియకుండా డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టావు. పోలీసులు అటాక్ చేస్తే సింపుల్ గా నా మీదకి నెట్టావు. నీ వల్ల నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? ఆకలితో చచ్చిపోయాను. ఇంత అన్నం దొరక్క దొంగతనంగా పిల్లల దగ్గర బిస్కెట్ ముక్కలు లాక్కుని తిన్నాను. ఎంతలా నన్ను నమ్మించి మోసం చేశావు. నేను ఏం చేసినా నీకోసమే చేశాను గీత. ఎందుకంటే నేను డ్రగ్స్ మొదలు పెట్టాను కాబట్టి బారు నీ పేరు మీద కాకుండా నా పేరు మీద రాయించుకున్నాను. అందుకే నేను లోపలున్నాను, నువ్వు బయట ఉన్నావు. మరి కాంట్రాక్టర్స్కి ఇచ్చిన డబ్బంతా ఏం చేశావు? చెప్పాను కదా, బిజినెస్ మీదే పెట్టాను. డ్రగ్స్ బిజినెస్ మీద. అంటే ఆ డబ్బంతా పోయినట్టే కదా? పోతే పోయింది, ఏమవుతుంది? ముందు నన్ను బయటికి తీసుకునిరా. ఆ డబ్బు ఎలా వెనక్కి తెప్పించాలో మార్గం చెప్తాను. నువ్వు మరీ నన్ను అలా విలన్లా చూడ గీత. ఈ డ్రగ్స్ బార్లు అమ్మడం మామూలే. ఈ కేసులు ఇలాంటివన్నీ కూడా మామూలే గీత. రండి కూర్చోండి. ఏంటి, తనకి బెయిల్ ఇవ్వడానికి వచ్చారా? బెయిలా? వాడికా? వాడు బయటికి రాకుండా ఉండటానికి ఈ డ్రగ్స్ కేసుతో పాటు ఇంకా ఏమేం కేసులు పెట్టాలో అన్నీ పెట్టండి. మినిమం లైఫ్ పడాలి. ఉరిశిక్ష పడితే ఇంకా మంచిది. బాగా కోపంగా ఉన్నట్టున్నారు. కోపమ్మా? అవకాశం దొరికితే చంపేసేదాన్ని. వాడి వల్ల నేను ఎన్ని కష్టాలు పడ్డానో. మీకేం కావాలో నేను చూసుకుంటాను. వాడు మాత్రం జన్మలో బయటికి రావడానికి వీల్లేదు. ఓకే మేడం.
అలా ఉన్నావు? ఏం లేదమ్మా, నా ప్రయాణంలో ప్రతిరోజు నాకు ఎదురయ్యే సవాళ్ల గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా ఎంతకాలం అమ్మా ఈ పోరాటం? తెలీదమ్మా, నిన్నటి దాకా నేను ఆ గీతని జయిస్తే చాలు అనుకున్నాను. గీతకి గుణపాఠం వచ్చేలా చేస్తే నేను గెలిచినట్టే అనుకున్నాను. కానీ అంతకంటే మించిన బాధ్యతలు నా మీదున్నాయని తెలుసుకున్నాను. ఏంటమ్మా నీ మీదున్న బాధ్యతలు? మా అమ్మ నాన్నల్ని కలుసుకున్నానమ్మా. మీ అమ్మా నాన్నల్ని కలిసావా? అవునమ్మా, మీకు చెప్పిన కథలో నేను రాజశేఖర్ గారి భార్యగానే తెలుసు. గీత నేను ఒకే ఇంట్లో కలిసి పెరిగామని తెలుసు. గీత నా కాపురంలో మనస్పర్ధలు తేవటం వరకే మీకు చెప్పాను. కానీ మీకు చెప్పని మరో నిజం ఒకటుందమ్మా. అది నాకు ఈ మధ్య తెలిసింది. నేను నా సొంత తల్లిదండ్రులు అనుకున్న వాళ్ళు నా కన్నవాళ్లు కాదమ్మా. మరి నన్ను పెంచిన సింధూజమ్మ సీనుగారే నా సొంత తల్లిదండ్రులు. మేడం ఇప్పుడు దుబాయ్ వెళ్ళబోతుంది. ఆవిడ వెళ్లే ముందు కంపెనీ అధికారాలు బరువు బాధ్యతలన్నీ ఎవరికో ఒకరికి ఇస్తుంది. అదేదో నీకే ఇస్తే బాగుంటుంది కదా. మేము నీకు తల్లిదండ్రులు అనే విషయం ఎవరు చెప్పారు? నువ్వు అసలు మా బిడ్డవే కాదు.